సౌత్ లో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది ఈ అమ్మడు. సినిమా ఎంపికలో చాలా సెలెక్టివ్ గా ఉండే ఆమె తాను పోషించే ప్రతి రోల్ కి పరిపూర్ణంగా న్యాయం చేస్తుంది. అందుకే ఆమె ఓ సినిమాకు ఒప్పుకుందంటే అందులో మంచి కాంటెంట్ ఉంటుంది అని ఆడియన్స్ భావిస్తారు. గతేడాది అమరంతో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ప్రెజెంట్ తండేల్ చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ రణబీర్ కపూర్ సరసన రామాయణ చిత్రంలో సీత పాత్ర పోషిస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సాయి పల్లవి మాట్లాడుతూ పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు అందరూ నన్నే చూస్తూ ఉంటారు. అప్పుడు కాస్త భయంగాను బిడియంగాను ఉంటుంది. ఎవరైనా అభినందించినా కూడా తెలియని టెన్షన్. అన్నింటికంటే ముఖ్యంగా నా అనుమతి లేకుండా ఎవరైనా ఫోటోస్ తీస్తే అస్సలు నచ్చదు. అడిగి తీసుకుంటే బాగుంటుంది కదా. ఒక్కోసారి ఓవర్ థింకింగ్ వల్ల ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. వాటిని నియంత్రించుకోవడానికే నిత్యం ధ్యానం చేస్తాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎవరైనా మీదకొచ్చి సెల్ఫీ తీసుకున్నా చాలా భయంగా ఉంటుందట తనకి. అందుకే ఎక్కువగా ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళడానికి నిరాకరిస్తానని తెలిపింది.